హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అలాగే గుడ్ మార్నింగ్. నేను ఈరోజు టేస్టీగా బొంబాయి చట్నీ ఇడ్లీ ఈ కాంబినేషన్ మీలో ఎంతమందికి ఇష్టమో నాకు తెలియదు, కానీ నాకు మా పెద్ద పాపకైతే చాలా ఇష్టం అండి. బొంబాయి చట్నీలో ఇడ్లీ, వేడివేడి ఇడ్లీ, అందులోకి మనం ఇంట్లో చేసుకున్నదే చాలా బాగుంటుంది కదా. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు గ్లాసులకి రోజు ఇడ్లీయే, రోజు ఇడ్లీ అంటే ఈరోజు ఏదో కొంచెం వెరైటీగా చేద్దామని చేసానులేండి. గ్లాసులకి లైట్గా కొంచెం నూనె చుక్క అప్లై చేస్తున్నాను. ఇడ్లీ పిండి, ఇందులో మీకు టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోండి. వేసుకుని ఒకసారి మిక్సీ చేసుకోండి. అంటే మిక్సీలో వేసుకోమని కదండి, కలుపుకోండి శుభ్రంగానే. అంతేనండి, అది ఉడుకుతూ ఉంటుంది. ఈ లోపల మనం బొంబాయి చట్నీకి ప్రిపేర్ అయిపోదాం. తగినంత సాల్ట్, తగినంత పసుపు, మనకు కావాల్సినంత శనగపిండి, 3 కలిపి మిక్సీ చేసుకోవాలి. ఉండలు లేకుండా వాటర్ వేసుకుని శుభ్రంగా కలుపుకోవాలండి. ఈ పిండి ఎక్కువ తీసుకుని నీళ్ళు తక్కువ వేసి చట్నీ చేసామంటే గమ్మును తోడుకుపోయి తొందరగా పచ్చివాసన అనేది వస్తుందండి. మనం ఉండలు లేకుండా కలుపుకోవాలి. అలాగే వాటర్ అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి. ఇలా ఉంది కదా, కొంచెం వాటర్ పడతాయండి మనకి, మనం చూసుకుని వేసుకోవడమే. శనగసాలతో కలిపితే శనగపిండి ఉండలు అనేది కరగవండి, అందుకే చేతితో కలుపుతున్నాను. పొడి పొడిలా ఆడుతూ ఉంటుంది. ఓకే అండి, ఇక్కడైతే ఆయిల్ పోసుకుంటున్నాను. పచ్చెనపప్పు, గుళ్ళుపప్పు, ఆవాలు వేసానండి. జీలకర్ర, అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ, అల్లం ముక్కలు, ఎండుమిరపకాయ, కరివేపాకు వేసుకొని మనం కలిపి పెట్టుకున్నది ఉంది కదా, అందులో వేసేసుకోవాలి. గ్యాస్ వెళ్ళేటప్పుడు సిమ్లో పెట్టుకోవాలంటే హైలో పెట్టుకోకూడదు, తొందరగా తోడిపోతే. మనం సిమ్లో పెట్టుకుని చేసుకుంటే చక్కగా తోడుకుంటుంది, పచ్చివాసన అనేది ఉడికేటప్పుడు పోద్దండి. ఇక్కడ ఎంతవరకు వచ్చినాయో చూద్దామండి. ఇవి కూడా ఉడికిపోయి,
కాకపోతే నేను పిండి అనేది గ్లాస్ నిండా వేసేసాను. గ్లాస్ నిండా వేసుకోకూడదు, మీరు వేసుకునే వాళ్ళం అయితే కొంచెం తగ్గించేసుకోండి. నా వీడియో చూసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ అండి. అది వేడిగా ఉందని గ్లాసు చేత్తో టవల్ పట్టుకుని తీస్తున్నాను. అదైతే ఒకటి బాగానే వచ్చింది. ఇదిగండి, ఇది ఈరోజు టేస్టీ బొంబాయి చట్నీ, ఇడ్లీ లాంటి కుడుములు. ఈ కాంబినేషన్ నాకైతే చాలా ఇష్టం అండి. నచ్చితే మన వీడియో లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్టయితే.